మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్. మే 8 లోపు కరోనా తగ్గిపోతుందని భావిస్తున్న మంత్రి ఈటెల రాజేందర్. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యం. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్న రైతులు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. మదనాపురంలో పేద ప్రజలకు సరుకులు పంపిణీ చేసిన అదనపు కలెక్టర్. తరుగు పేరుతో రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతన్న. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో స్వల్ప సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న కొత్తగా మరో 6 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1009కి చేరింది. మొత్తం 25 మంది చనిపోయారు. 42 మందిని డిశ్చార్జ్ చేశారు. తద్వారా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 374గా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఈ నెల 21 నుంచి తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. మే 8 లోపు తెలంగాణలో కరోనా తగ్గిపోతుందని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షం కారణంగా వరి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దైంది. మామిడికాయలు నేలపాలయ్యాయి. పసుపు, నువ్వు పంటకు తీవ్ర నష్టం జరిగింది. పండించిన పంట వర్షం కారణంగా నేలపాలు కావడంతో రైతులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఇవాళ అకాల వర్షంతో పసుపు పంట, అటు వరి ధాన్యం అన్నీ ఒకేసారి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లి. దీనిపై ప్రభుత్వ అధికారులు వీలైనంత తొందరగా స్పందించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే రైతులకు కొంత సహాయపడిన వాళ్ళు అవుతారు. ఇటువంటి టైంలో ప్రభుత్వం వీలైనంత తొందరగా స్పందించాలని అధికారులను అందరినీ కోరుకోవడం. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపల్లి గ్రామ సర్పంచ్ లెక్కం తిరుపతి నా పేరు. అయితే ఈరోజు రాయికల్ మండలంలో మన చుట్టుపక్కల గ్రామాలలో కురిసిన అకాల వర్షం కారణంగా బీట్ల దగ్గర వరి ధాన్యం కానీ, మామిడి తోటలు కానీ, పసుపు పంట, నువ్వు కుచ్చెలు, అలాగే చాలా పంట నష్టం జరిగింది. కావున దాన్ని అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీన్ని అధికారుల దృష్టికి మరి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని చెప్పి కోరడమైనది. రైతులకు న్యాయం చేయగలరని కోరుతున్నాము. నమస్కారం. మరి జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ నేను. మా ఊర్లో అకాల వర్షం వల్ల, మా ఊర్లో కాదు రాయికల్ మండలం మొత్తం అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం తడిసి ముద్దయింది. అలాగే నువ్వు ప్రతి తోటలో మొత్తం ఖరాబ్ అయిపోయింది. మామిడికాయ నేల రాలిపోయింది. మొత్తం అంతా ఇదంతా అదే తోట. పసుపు కూడా చాలా నష్టం జరిగింది. దీన్ని అధికారులకు సూచించడం జరిగింది. ఫొటోస్ పంపించడం. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రాయికల్ మండలం కొత్తపేట గ్రామం ఈరోజు కురిసిన అకాల వర్షం వల్ల వరి పంట తడిసి ముద్ద అయింది. మరియు మామిడికాయలు నేల రాలి మొత్తం సగంకు 2 మందం రాలిపోయాయి. అట్లాగే నువ్వులు మరియు పసుపు ధాన్యం బాగా ఖరాబ్ అయింది. గవర్నమెంటు స్పందించి రైతులను ఎలాగైనా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరడం అయినది. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరనాయి. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో కరోనా వైరస్ ప్రపంచం వ్యాప్తంగా వ్యాపిస్తున్న సందర్భంలో లాక్డౌన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సూచన మేరకు మండల కేంద్రానికి చెందిన 200 మంది పేద కుటుంబాలకు ఎంపీపీ జున్ను పద్మావతి వెంకటనారాయణ సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎంపీపీ మాట్లాడుతూ ఆకలితో అల్లాడుతున్న ప్రజల కోసం సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. వ్యక్తిగత శుభ్రత పాటించి వ్యక్తుల మధ్య దూరం ఉంటూ ఇంట్లో ఉండి వైరస్ను తరిమి కొట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రామ్ నారాయణ, సిఐ సీతయ్య, ఎంఆర్ఓ సింధూజ, ఎంపీడీఓ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ అవకాశం వచ్చింది. అదేవిధంగా మనం కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకు కొంచెం ఇబ్బందులు పడకుండా తోచిన కాడికి సాయం చేయాలని కోరుకుంటూ మన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఇప్పుడు బియ్యం పసుపు ఇప్పుడు ఇవన్నీ సప్లై చేస్తున్నారో ఈ దాతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. తీసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎంత చెప్పినా వినట్లేరు జనాలు కూడా. ఇప్పుడే చెప్పినాను డిస్టెన్స్ పాటించమంటే కూడా ఎవరు పాటిస్తలేరు. అందుకే ఇట్లాంటి సభలకు కూడా చాలా తక్కువ మంది వచ్చి, అంటే ఎక్కువ మంది ఉన్నా కానీ అక్కడక్కడ కూర్చొని తీసుకునేటప్పుడు మాత్రం ఒక 2-3 వచ్చి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే జనం ఎక్కువ ఉన్న దగ్గరనే ఇవన్నీ ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కరోనా వైరస్ కూడా వ్యాపించేది కూడా అక్కడి నుంచే. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో పోలీసు, వైద్య, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సహకారంతో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంకు 213 మందికి రిజిస్టర్ గాను 207 యూనిట్ రక్తదానం విజయవంతంగా పూర్తయింది. డాక్టర్ సృజన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ పవిత్రమైన ఆలయంలో ఏర్పాటు చేసి 100 మందికి రక్తదానం మహాదానం అనే సూక్తిని గౌరవిస్తూ రక్తదానం చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ సృజన మాట్లాడుతున్నాను. ఈరోజు పెబ్బేరు మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయం ఆర్గనైజేషన్ తరఫున ఉచిత బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంపుని ఆర్గనైజ్ చేయడం జరిగింది. పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ రోజుకు దీనికి గాను ఇక్కడ మనకి మొత్తం మీద 213 మంది పబ్లిక్ని మేము రిజిస్ట్రేషన్ చేశాము. 207 దానికి కానీ 207 మంది యూనిట్లు బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆర్గనైజేషన్లో ఈరోజు బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. 7 మంది బ్లడ్ యూనిట్ వేయడం జరిగింది. అందరికీ పిలువగానే వచ్చినందుకు ప్రజలకి, తర్వాత మన ఆలయ తరపున ఆలయ తరపున ఉన్న ఆర్గనైజేషన్కి అందరికీ నా యొక్క నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో మంగళవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. రామన్నపేట, తిమ్మాపూర్, నర్సింగాపూర్ గ్రామాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. భారీగా వీచిన ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. మామిడికాయలు కోసే సమయం దగ్గర పడడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షానికి వరి పంట మొత్తం నేల కొరిగిందని, ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంలో తేమ, తాలు పేరుతో కొనుగోలు జాప్యం చేస్తున్నారు. వర్షం అన్నదాతలకు శాపంగా మారింది. ఈరోజు చందుర్తి మండలం కటలింగంపేట గ్రామంలో అకాల వర్షానికి వడ్లు తడిసి ముద్దని ఒక పాలిథిన్ కవర్ లేదు. 14 మ్యాచర్ దాకా వచ్చి చూసినా కానీ తొందరగా కాంట పెట్టలేకపోయారు. దీనికి ప్రభుత్వం మరి ఏ విధంగా ఆదుకుంటుందో రైతులను ఏ విధంగా ఆదుకుంటుందో మరి ప్రభుత్వానికి తెలియాలి. మళ్ళా తూకంలో తాలు తప్ప అని చెప్పి అట్లా కూడా 1 కేజీ ఎక్కువ జోకిర్రు. 41 కిలో జోకినా కానీ ఈ రోజుకి 41 కిలో జోకినా కానీ వడ్లు ఓలేకని పరిస్థితి, ఇది లారీ రాలేని పరిస్థితులు ఉంది. ఇప్పుడేమో అకాల వర్షానికి వడ్లు తడిసిపోయినాయి.
ఒక పాలిథిన్ కవర్ లేదు, సరైన మార్కెట్ వసతి లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంటు మన రీటైల్ రాజేందర్ గారు చెప్తారు, తాళ్ళు తప్పైనా మిల్లర్లు కొనుక్కోవాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దు, ఇట్లాంటి ఇబ్బంది పెట్టద్దు. 17 మ్యాచ్ రెచ్చి కొనాల్సిన వడ్లను 14 మ్యాచ్ వచ్చినా కానీ ఇంకా కూడా జోగు కాంట అయితే లేవంటే ఇది ఎంతవరకు సమంజసం? ఇది గవర్నమెంట్కే తెలియాలి. మరి ఈ సొసైటీ వారు ఏం చేస్తారో దానికి న్యాయ నిర్ణేతలు ఎలా ఉంటుందో చూసుకోవాలి. తాళ్ళు తప్ప దాన్ని 1 కేజీ ఎక్కువ జోకినా కానీ ఇంకా తాళ్ళు తప్ప అని చెప్పి వడ్లు వడ్డిపించడం, ఫ్యాన్ల గురించి అవి సరైన యంత్రాలు లేవు, కృత్రిమంగా 3 ఫేస్ మోటార్లు పెట్టి వాటి కింద వడ్లు పట్టడం జరుగుతుంది. అయినా కానీ ఇప్పుడు అకాల వర్షానికి ఇప్పుడు వడ్లు కాంట పెట్టిన వడ్లను కూడా లారీలు ఎక్కేయలేని పరిస్థితి ఇక్కడ ఉన్నదంటే ఇట్లాంటి పరిస్థితి ఎవరికి కూడా పగవారికి కూడా రావద్దు. ఈ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైనా న్యాయపరంగా రైతులను ఇంత ఘోరంగా శిక్షించకుండా ఎంతో కొంత వారి చేతుల వరకు కొంచెం న్యాయం చేయాలని మేము అందరి తరఫున కోరుతాను. పెద్ద మల్లును 2 ఎకరాల తోట ఉన్నది సార్. మందులు ఇవి కట్టి మెల్లమెల్లగా 50,000 60,000 పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు మాకు తెంపే సీజన్కి వచ్చింది, ఇప్పుడు కాయ మొత్తం సైజుకి వచ్చింది. ఇప్పుడు ఏం తగ్గదాగానే ఒక టన్నుకు 25,000 30,000 టన్ను పోతుంది. అసలు 6 టన్నుల కాయ పడిపోయింది. ఇప్పుడు మా హరి పంట ఉన్న 2 ఎకరాల హరి పంట అది హరి పడిపోయింది. సరిగా మీరు ఏమన్నా మాకు ఏం చేస్తారో చూడు వచ్చి మాకు ఏమన్నా సాయం చేయాలి. మాకు ఇప్పుడు వరి పంట పోయింది, అడ్లు కోపించినాము, అవి అడ్నాయి. ఇప్పుడు మొత్తం ఇన్ని 2 ఎకరాల తోట మొత్తం పడిపోయి ఇళ్ళ నష్టం ఎటు కాకుండా అవుతుంది. ఇప్పుడు ఏ సంవత్సరం ఇట్లా జరగలేదు, ఈ సంవత్సరం మొత్తం ఎందుకు ఆపుతున్నారు, ఏమవుతుంది? అటు హరి నష్టమైంది, 2 లక్షల పెట్టుబడి పెట్టినాయి. ఇప్పుడు ఈ తప్పకు ఈ చేసుకొని మేము ఏం చేస్తాం చెప్పరు? ఇక మీరు ఒక మంద చచ్చిపోవడం అయితే ఇట్లయితే ఈ పరిస్థితి అయితే వచ్చిందా? 2 లక్షల పెట్టుబడి ఎడికి వస్తాయి మాకు, అన్ని బాకీలు వచ్చి మేము పెట్టుబడి పెట్టినాం వీటికి. ఇప్పుడు సంవత్సరం కింద మేము మా బిడ్డ పెట్టి చేసాం, ఆ బాకీలు ఈ బాకీలకు మనసు పట్ట కూడా అవుతుంది మాకు. మీరు ఏమైనా చేసి మాకు ఏమైనా దయచేసి సాయం చేయాలి మీరు. నచ్చింది ఈ వరి పంటది కానీ ఈ పొలం మొత్తం పడిపీకినాయి, 2 ఎకరాల తోట కాయ మొత్తం పడిపీకింది, 6 టన్నుల కాయ పడిపీకింది మొత్తం. ఇలా నేను తెంపి అమ్మేసే టైంకు కలిసి మొత్తం లెవెల్ అయిపోయింది అంతా. మంచిర్యాల జిల్లా దౌడపల్లిలో పాస్టర్ జేఎం స్వామిదాస్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు బాసటగా నిలిచి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పాస్టర్ జేఎం స్వామిదాస్ మాట్లాడుతూ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలైన వెంకట్రావుపేటలోని కొన్ని కూలీ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఇస్తున్నామన్నారు. ఇంకెవరైనా నిరుపేద కుటుంబాలు బాధపడుతుంటే తోచినంత సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దౌడపల్లి సర్పంచ్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జూలూరుపాడు, చంద్రగొండ, సుజాతానగర్, కొత్తగూడెం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. జిల్లాలో లాక్డౌన్ వలన ఇరుక్కుపోయిన వలస కూలీలు వర్షం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు మామిడి, వరి రైతులు అకాల వర్షం వలన తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంట అకాల వర్షాల చేత నాశనం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల వల్ల గాలి వానకి పంటకు వచ్చిన కాయ అమ్ముకునే స్థితి లేకుండా రాలిపోయిన భూమికి రాలిపోయినాయి. మొత్తం కాయలో నీరు చేరి మొత్తం కిందికి నేలమట్టం అయిపోయినాయి. ఈ కాయ మొత్తం కూడా అమ్ముకోవడానికి ఏ తేజీ లేదు మాకు పరిస్థితి. మార్కెట్లు లేవు. ఈ కరోనా వల్ల ఎక్కడికక్కడికి బంద్ అయినాయి. గవర్నమెంట్ మాకు ఈ ద్వారాగా ఏదైనా ఆదుకోవాలి. పంట చూస్తే మొత్తం పంటకు వచ్చిన పొలం మొత్తం నేలమట్టం అయింది. మిషన్లు లేవు. టయానికి వచ్చేయాలక ఈ వానలకి ఈ కరోనా బంధు, ఊళ్ళ బంధు, అన్ని బంధుల వల్ల మాకు వచ్చిన రైతు ఆగం. దీన్ని ఎవరు ఆదుకుంటారు, ఏం చేస్తారు అనేది ఒక కేసీఆర్ సార్ ఒకసారి మమ్మల్ని ఆదుకోవాలని చూస్తున్నాం. మమ్మల్ని గుర్తించి దీనికి ఏదైనా ఉదాహరణ చేయాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో కన్నాల సహకార సంఘంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరుతో రైస్ మిల్ యాజమానులు, సెంటర్ నిర్వాహకులు ఒక బస్తాకు 2 నుంచి 3 కిలోల కట్ చేస్తున్నారు. ఒక క్వింటాలకు 5 కిలోల వరకు దోపిడీ చేయడం జరుగుతుందని, ఆర్థిక భారంతో పాటు శ్రమ, సమయం వృధా అవుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని, వారికి మద్దతుగా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడం జరిగింది. సర్పంచ్ సూర సమ్మయ్య మాట్లాడుతూ తాలు నేపంతో వరి ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని, దాదాపు 17% తేమ ఉందని మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు పాలకుర్తి మండలంలోని కన్నాల సహకారం సంఘంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్శించిన క్రమంలో రైతుకు జరుగుతున్నటువంటి నష్టం పైన ఆరాధిస్తే 40 కిలోల బస్తకు ఒక కంటికి 2 కిలోలు కట్ చేస్తూ ఉన్నారని రైతులు నేరుగా చెప్తా ఉన్నారు. అంటే క్వింటాలకు 5 కిలోలు వడ్లు ఇలా రైతు దగ్గర దళారులుగా ఇలా రైతును మోసం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ మా సహకార సంఘం వడ్ల కొనుగోలు చేసి, సహకార సంఘం వాస్తవానికి రిసిప్ట్ ఇచ్చేది సహకార సంఘం. ఇలా మా రైతుల సహకార సంఘం ఇవాళ ఈ సహకార సంఘం 40 కిలోల బస్తకు 40 కిలోల వడ్లు జోక్కొని పోయి రైస్ మిల్లర్ దగ్గర అక్కడ కడి చేసిండు. తాలు వచ్చింది, కిలోకు 2 కిలోలు 3 కిలోలు, బస్తకు 2 కిలోలు 3 కిలోలు అని చెప్పని ఇలానే దాదాపు రైతుని 5 కిలోల నుండి 8 కిలోల వరకు కడి చేస్తే ఆ రైతుకి ఎంత నష్టం జరుగుతూ ఉందో ప్రభుత్వం ఆలోచన చేయాలా. ఇలా ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రి కేటీఆర్ గారు కానీ, వేముల ప్రశాంత్ రెడ్డి గారు కానీ, కలెక్టర్ గారు కానీ అందరూ నేరుగా చెప్తా ఉన్నారు మాటల ప్రకారంగా. రైతుకు రైతు పండించిన ప్రతి గింజ కొంటాం, ఏ ఒక్క తాలున్నా కానీ మేము ఇలా కడి చేసేలేదు, ఒకవేళ రైస్ మిల్లలు కడి చేస్తే వారిపైన చట్టరీత్యంగా చర్య తీసుకుంటామని చెప్పని మాటల ప్రకారం అంటా ఉన్నారు. ఇలా రైతుల ఆవేదన చూస్తే ఇక్కడికి వస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇలా 6 కాలం పండించి ఎండనక కొండనక వాళ్ళ భార్య పిల్లలతోని ఈ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు బజార్లో పడే పరిస్థితి కనబడతా ఉంది. మేము రాత్రి పగలు కష్టపడి ఒక ఎకరాన 40 బస్తాలు పండిస్తే ఒక రైతు వచ్చేసి 5 ఎకరాలు వేస్తాడు. మినిమం 30 నుండి 40 వరకు. ఒక రైతుకు 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలలో 30 తోటి వేసుకుంటే 150 బస్తాలు అంటే 120 క్వింటాలు అవుతుంది. 120 క్వింటాలలో బస్తాకు 5 కిలోలు కటింగ్ పోతే
దాదాపు ఒక 12-13 వేల రూపాయల కటింగ్ పోతుంది. అలాగే మాకు మిగిలేది ఒక్క ఎకరాన 7,000 8,000 మంచిగా పంట పండిస్తే, అందులో 5 ఎకరాలలో 12-13 వేలు పోతే మాకు మిగిలేది 20-25 వేలు. అంటే 6 నెలలు కష్టపడితే 25,000 20,000 మిగులుతాయి. మాకు రోజుకు మినిమం 100 రూపాయలన్నా పడతలేవు. అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక్క కిలో కాదు, అరకిలో కాదు, ఒక్క గింజ కట్ చేయొద్దని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రైతుది ఒక్క గింజ సుత కట్ చేయకుండా కొంటాం, ప్రతి గింజ కొంటాం అని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. మేము అమ్మకాడ చూస్తే మేము తీవ్రంగా నష్టపోతున్నాం. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు అన్యాయం చేయొద్దని మేము కోరుకుంటున్నాం. అలాగే ఒక్క క్వింటల్కు రైతు నుండి 30 రూపాయలు అమలు, ప్రభుత్వం నుండి 5 రూపాయలు పడతాయని మాకు చెప్పడం జరుగుతుంది. 5 రూపాయలు మాకు డబ్బులు పడే సమయంలో పడతాయి, మీకు కలిపి అందులోనే వస్తాయి అంటారు. ఆ 5 రూపాయలు రిటర్న్ మాకు పడటం లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని మాకు 5 రూపాయలు పడేలా చూడాలని మేము కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లా భైంస మండలం మహగం గ్రామంలో అకాల వర్షం కురిసింది. మొక్కజొన్న పంటను కాపాడేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల గడుస్తున్నా అది మాత్రం ఫోటోకే పరిమితం అంటున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్, అబ్దుల్లాపూర్ గ్రామాలలో చేతికందిన పంట అకాల వర్షానికి తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల్లో తర్ర యంత్రం, గన్ని సంచులతో కొరతతో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో చేతికందిన పంట వర్షానికి తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించి పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్న ధాన్యాన్ని విక్రయించే సమయానికి కొనుగోలు చేయకపోవడంతో పాటు అకాల వర్షం కురిసి రైతులు ఆశలు నీళ్లపాలవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులను తొలగించి ఇప్పటికైనా రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మెదక్ జిల్లా టెక్మల్ మండలం పరిధిలోని గొల్లగూడెం గ్రామాల్లో నిరుపేదలకు అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన సమితి మరియు ఛత్రపతి యువజన సంఘం ఆధ్వర్యంలో టెక్మల్ ఎస్ఐ లింబాద్రి చేతుల మీదుగా ప్రతి ఇంటికి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఎస్ఐ మాట్లాడుతూ ఛత్రపతి యువజన సంఘం ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. అదేవిధంగా లాక్డౌన్ సందర్భంగా సామాజిక సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా యువజన సంఘాల జిల్లా ఉపాధ్యక్షులు సాయిలు, ఛత్రపతి యువజన సంఘం అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సరుకులు అంటే కూరగాయలు కానీ అట్లాంటి వాటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున మేము అది ఆలోచన చేసి మరి అక్కడికే ఇంటి వద్దకు పోయి అక్కడ పరిసర ప్రాంతాలకు పోయిస్తే బాగుంటుందని ఆలోచన చేసి మరి ఈ విషయాన్ని మేము
అల్లదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన కమిటీ ఆధ్వర్యంలో మేము ఈ మళ్ళీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము పెట్టినటువంటి ప్రోగ్రాంకి వచ్చినటువంటి మా ఎస్ఐ గారికి మరియు ఆయా పెద్ద మనుషులందరికీ కూడా ఎంపీటీసీ స్థానిక ఎంపీటీసీలు అందరికీ కూడా అందరి సహకారంతో ఈరోజు నిత్యావసర సరుకులలో భాగంగా కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఒక 2-3 కిలోల కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. కరోనా అనేది ఇప్పుడే తగ్గిపోయే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ 7వ తారీఖు వరకు ఇంట్లోనే ఉండి పోలీసు వారికి కానీ ఇంకా అందరికీ కూడా సహకరించాలని చెప్పి అధికారులందరికీ సహకరించాలి, ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటూ మా చేతులు కాళ్ళు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటాం. కరోనా వైరస్ నివారణకై అమలు చేసిన లాక్డౌన్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న గ్రామీణ పట్టణ ప్రాంత జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా నాయకులు పబ్బతి సంతోష్ కుమార్, డివిజన్ ఉపాధ్యక్షుడు రోషన్లు కోరారు. TWJF నాయకులు జహీరాబాద్ తహసీల్దార్ నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినా కరోనా నివారణకు తమ వంతు బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్. మే 8 లోపు కరోనా తగ్గిపోతుందని భావిస్తున్న మంత్రి ఈటెల రాజేందర్. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యం. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్న రైతులు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. మదనాపురంలో పేద ప్రజలకు సరుకులు పంపిణీ చేసిన అదనపు కలెక్టర్. తరుగు పేరుతో రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతన్న. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.